ఒప్పుకోవాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. అలా అని 1,00,000 వదులుకోబుద్ధి కావట్లేదు. ఏం చేయాలి? అదేనండి, ఒక్కసారి మీరు అదే ఒక్కసారి ఏం చేయాలో చెప్పండి. ఏం లేదండి, ఒక్కసారి మీరు కోరిక తీర్చారంటే. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో 1,00,000 రూపాయలు. సరే, డబ్బందాయిగా, ఇప్పుడు నేను పట్టుకోవచ్చా? సరే, మీ ఇష్టం అండి. భలే చెప్పావే. అందరూ అలాగే చచ్చారు. ఏదో మన ముందు బిల్డప్ కొట్టడమే తప్ప వెనక ఏనా బొంగు ఉండదు. వాణ్ణి చూస్తే ఆ ఫేస్బుక్లో ఎప్పుడూ సైట్ కొడుతూ, మెసేజ్లు చేస్తూ, ఫోన్ల మీద ఫోన్లు కొడుతూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. అలాంటి ఎదవలు చాలా ఎక్కువ మంది ఉన్నారే. కాబట్టి దాని గురించి ఆలోచించడం ఆపేసి మన పనులు మనం చేసుకోవడం బెటర్. ఏమంటావు? సరే గాని వెళ్ళిపోయాడా మీ ఆయన? ఈయన కూడా పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదో పనుందనేసి. ఒక్క నిమిషమే, బెల్ మోగిందే. ఎవరో వచ్చినట్టున్నారు. నేను చూసి నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానే, సరేనా? వస్తున్నా. ఎవరండి? నేనండి, మూర్తిని. మంగారావు గారు ఉన్నారా? లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. నేను వాళ్ళ ఆఫీస్ మేట్ని. ఓ అవునా? మరి ఆయన లేరు కదా? పర్లేదండి, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? సరే, లోపలికి రండి. మీరు ఇలా కూర్చోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. సరే అండి. ఫిగర్ కత్తిలాగుంది. తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీరు కూడా కూర్చోండి. అలాగే. ఇంతకీ మంగారావు గారు ఎప్పుడు వస్తారండి? చెప్పాను కదండి, ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఏ టైంకి వస్తారో తెలీదు. మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. చేశానండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాది అదే పరిస్థితి అండి. ఆయన వచ్చేదాకా ఉండి కలిసి వెళ్తానండి. మీకేమైనా అభ్యంతరమా? అయ్యయ్యో, అలా ఏం లేదండి. లేదు, మీరేదో ఇబ్బంది పడుతున్నారు. నిజం చెప్పండి. లేదు, చెప్పాను కదా, వచ్చేదాకా కూర్చోండి. సరే గాని ఒక విషయం అడగొచ్చా మీతో? ఏంటది? అదేనండి, మీరు చాలా అందంగా ఉన్నారు, తెలుసా మీకు? ఇవి అందరూ చెప్పే మాటలేండి. అయ్యో, నేను అందరిలా కాదు, నిజం చెప్తాను. అయినా ఆయన ఇప్పుడు రారండి. ఏ అర్ధరాత్రికో వస్తారు. మీరుండి ఏం చేస్తారు చెప్పండి? ఏం పర్లేదండి, ఆయన వచ్చాక కలిసే వెళ్తాను. నాకేం పని లేదు. హలో, చెప్పరా. అదేరా, మంగారావు ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆయన లేడు, బయటికి వెళ్ళాడంట. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలీదు. ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ ఆఫీస్ పని బిజీలో ఉన్నాడో ఏమో తెలీదు. అందుకని వచ్చిన తర్వాత
ఆయన్ని కలిసి మాట్లాడే వస్తాను. అదే ఏం లేదురా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ ఉంది, మంచినీళ్ళు ఇచ్చారు, తాగాను. మధ్యాహ్నం అయితే లంచ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు నాకు. హ్యాపీగా నీ పని నువ్వు చేసుకో. ఓకే, ఉంటాను. ఈ జిడ్డుగాడు అప్పుడప్పుడే వదిలేలా లేడే. సరే కానీ మీరు జాబ్ చేస్తున్నారా? అబ్బే లేదండి. అవునా? మిమ్మల్ని చూస్తుంటే జాబ్ చేసే వాళ్ళ ఉన్నారు. ఆహా, నేను ఓన్లీ హౌస్ వైఫ్ అండి. చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అవునండి, ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసి ఇంట్లో వంట పని చేస్తున్నారా? ఏ మిస్టర్, ఇది నా ఇల్లు, వంట మనిషిని కాదు, నా కుటుంబం. జాగ్రత్తగా మాట్లాడు. ఓ సారీ అండి. ఇట్స్ ఓకే. ఏమండి, మీకు ఇంకో విషయం చెప్పనా? ఏంటది? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే దానికి నేనేం చేయాలండి? అదేం లేదండి, చెప్తున్నాను. అవునండి చెప్తున్నారు, దానికి నేనేం చేయగలను? అదేం లేదు, మీకు తెలియపరుస్తున్నాను అంతే. ఒక్కసారి కూడా అవ్వలేదండి పెళ్ళి. ఏమండి మీకు పిచ్చా? అసలు పెళ్ళి ఎన్నిసార్లు చేసుకుంటారండి? అయినా మీ విషయాలు నాకెందుకు? చూడండి, మా ఆయన వచ్చే వరకు లేట్ అవుతుంది. మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? సరే, ఇక్కడ నుంచి వెళ్ళండి. లేకపోతే అదేం లేదండి, ఏదో మిమ్మల్ని చూడగానే మనసులోంచి ఆశ తన్నుకొని వచ్చింది. నాకు చెప్తే ఉపయోగం ఏముందిలేండి. లేదు, ఏదో ఉందండోయ్. ఏంటది? చూడండి, మళ్ళీ మీరేమనుకోవద్దండి. అనుకోండిలేండి, చెప్పండి. మీరు మళ్ళీ అలాగే అంటారు. ఏమనుకోనని చెప్తున్నాను కదా, ఏంటో చెప్పండి. లేదు లేదు, చూసారా, మీరు అప్పుడే కోపపడుతున్నారు. అయ్యో ఏం లేదండి, చెప్పండి. అయ్యయ్యో, మీరు అనుకుంటున్నారు, చూడండి కోపపడుతున్నారు. అయ్యో అలా ఏం లేదండి, మీరు చెప్పండి. అయితే చెప్పేస్తున్నాను. చెప్పండి. ఏం లేదండి, నా దగ్గర బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఉంటే అవి నేను మీకు ఇచ్చేస్తాను. నాకెందుకు ఇస్తారు? అదిగో, మీరు మళ్ళీ కోపపడుతున్నారు. అబ్బా, నేను కోప్పడట్లేదు, చెప్పండి. నా బ్యాగ్లో 1,00,000 ఉన్నాయి, అవి నేను మీకు ఇచ్చేస్తాను. నాకు ఒక్కసారి కూడా పెళ్లి కాలేదండి. ఏదో మిమ్మల్ని చూడగానే చిన్న క్రష్ ఏర్పడింది. ఏంటి? వాట్ డు యు మీన్? అయ్యో లేదండి, తప్పుగా అనుకుంటే సారీ. మీరేం చెప్పాలనుకున్నారో స్ట్రైట్గా చెప్పండి. ఏం లేదండి, నా బ్యాగ్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి కదా, అవి నేను మీకు ఇచ్చేస్తాను. నాకు నాకు ఒక్కసారి మీరు ఒక్కసారి నేను అదేనండి, ఒక్కసారి మీరు అదే ఒక్కసారి ఏం చేయాలో చెప్పండి. ఏం లేదండి, ఒక్కసారి మీరు కోరిక తీర్చారంటే. ఏ మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? లే, పైకి లే. ఏంటండి అట్లా కోప్పడుతున్నారు? సారీ అండి, మీ వారు ఫ్రెండ్ అని చెప్పాను కదండి, తప్పైపోయిందండి. నేనేదో అలా మాట్లాడాను, ఏమనుకోకండి. ఒక విషయం చెప్పనండి. ఏంటది? మీ కోపానికి నా గుండె బద్దలైపోయిందండి. అవునా? ఇంకా నయం, మా వారి ఫ్రెండ్ కాబట్టి ఊరుకున్నాను, లేదా చాచి 2 చంపదెబ్బలు పడేవి. అవునా అండి? నాకు చాలా భయం అండి ఆడలతో దెబ్బలు తినాలంటే. మీరు కోపంలో కూడా ఆ బుంగమూతి, మీరు చాలా బాగున్నారండి.
ఇంకాపుతారా మీ నస? సరే అండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు కొట్టినా తిట్టినా నా బ్యాగ్లో అయితే 1,00,000 రూపాయలు ఉన్నాయండి. ఒక్క 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నన్ను తృప్తిపరిచినట్టుంటారు. మీకు 1,00,000 రూపాయలు ఫ్రీగా వస్తాయి. ఛీ, బాగా ఆలోచించుకోండి. ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఒక్కరు మంచి వాళ్ళు ఉండరు. ఛీ, అయినా 1,00,000 రూపాయలు ఎందుకు వదిలేయాలి? అతను కూడా మంచోట్లాగే ఉన్నాడే. 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 1,00,000 రూపాయలు వస్తాయి. మంచిగా ఏమైనా కొనుక్కోవచ్చు. ఈ మొగుళ్ళని నమ్ముకుంటే ఏది ఇప్పించలేరు. అన్నింటికి లెక్కలు అడుగుతారు. ఇదేదో బాగుందే. పాపం అనవసరంగా తిట్టాను. ఒప్పుకోవాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. అలా అని 1,00,000 వదులుకోబుద్ధి కావట్లేదు. ఏం చేయాలి? 1,00,000 కావాలా? అబద్ధం దాచాలా? ఇది కరెక్టేనా? డబ్బుకు మించింది ఏమీ లేదు. ఈ డబ్బే లోకం. ఈ 1,00,000 రూపాయలని మాత్రం వదులుకోకూడదు. ఓకే, ట్రై చేస్తాను. నేను అనుకున్నా మీరు ఒప్పుకుంటారా. ఇప్పుడు అర్థమైందా? డబ్బు ఎవరిని పాడు చేయదు. డబ్బే మనం ఎంచుకున్న మార్గాన్ని మార్చేస్తుంది. సరే అండి, మీరు చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంటున్నాను. ఇదిగో 1,00,000 రూపాయలు. చూడండి, ఈ విషయం మీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియకూడదని మీరు నాకు మాట ఇవ్వాలి. తప్పకుండా అండి. సరే, ఇలా రండి అయితే. ఏమండి, ఈ డబ్బు నాదే కదా? మళ్ళీ మీరు అడగరు కదా? అయ్యో లేదండి, మీకు ఇచ్చేశానుగా. అలా అయితే ఓకే. సరే, డబ్బు అందాయిగా. ఇప్పుడు నేను పట్టుకోవచ్చా? సరే, మీ ఇష్టం అండి. మంచి కంపెనీ ఇచ్చారండి. ఎప్పుడు మర్చిపోను మిమ్మల్ని. ఇక నేను వెళ్తాను. సరే అండి. డబ్బు జాగ్రత్త అండి. 1,00,000 రూపాయలు వెళ్ళి బీరువాలో పెట్టుకోండి. అలాగే, డబ్బు జాగ్రత్త అండి. సరే, మీరు బయలుదేరండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు జాగ్రత్త. వీడేంటి డబ్బు జాగ్రత్త అంటున్నాడు? సరే, ఏమోలే. ఏంటే
ఆరోగ్యం బాగలేదా ఏంటి? నీరసం కనిపిస్తున్నావు, ఏమైంది? ఏం లేదండి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదని చెప్పాను కదా. సరే కానీ మూర్తి అని మా స్టాఫ్ ఉన్నాడు, ఇంటికి పంపించాను, వచ్చాడా? మూర్తియా? అదే మూర్తి, ₹1,00,000 ఇచ్చి పంపించాను. ఇంట్లో మా ఆవిడ ఉండిద్ది, ఆవిడ చేతికిస్తే దాచిపెడిద్దని చెప్పాను. వచ్చి ఇచ్చుంటాడుగా? అవునండి, వచ్చాడు. ₹1,00,000 మీరిచ్చారా? నేను కాకుండా నీకు ఇంకెవరు ఇస్తారు? ఏంటి, ₹1,00,000 మీరిచ్చినవా? అవును. మరి నీకేం చెప్పాడు? ఏం లేదండి, మీరిచ్చారని చెప్పాడు. బీరువాలో పెట్టానండి. పెట్టావు కదా? పెట్టానండి. సరే, జాగ్రత్త. సరే కానీ నేను స్నానం చేసి వస్తాను, ఈలోపు టిఫిన్ రెడీ చేయి. అలాగేనండి. ఏంటిలా అయిపోయింది? సమాజంలో ఒక ఆడదానికి డబ్బాస చూపించి ఇంత ఈజీగా మోసం చేస్తారా? ఛీ, నేను మాత్రం అంత సిల్లిగా మోసపోయానా? తలుచుకుంటుంటే నాకే సిగ్గనిపిస్తుంది. డబ్బు మనిషితో అంత పాపిష్టి పని చేపిస్తుందా? మన సమాజంలో ఇటువంటి అబద్ధాలు చెప్పే నీచులు కూడా ఉన్నారా? ఈ ప్రపంచంలో ఒక నీతి లేదు, న్యాయం లేదు. అసలు తప్పు డబ్బుది కాదు, డబ్బును ప్రేమిస్తున్న మనది. డబ్బుకి ఎంత దూరంగా ఉంటే మన జీవితాలు అంత ఆనందంగా ఉంటాయి. అత్యాశ నాకు మంచి గుణపాఠమే నేర్పించింది.